ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాలము 2వ దినము ఈ ధ్యానంలోనికి ప్రేమతో మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దిన ధ్యానము ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్, ఉపవాసం యొక్క శక్తి. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, మండల కాల 2వ దినమున ఉపవాసం యొక్క బలము, శక్తిని మేము ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్య ధ్యానము వినుచున్న బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మండల కాల 2వ దినము ఉపవాసము యొక్క శక్తి లేదా ఉపవాసం యొక్క బలము, ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ అనే అంశము మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని ప్రియమైన బిడ్లారా, తెలుగులో ఉపవాసం యొక్క అర్థం ఏంటంటే, ఉప అనగా దగ్గరగా లేదా సమీపంగా, వాసము అనగా నివసించుట, దేవునికి దగ్గరగా నివసించుట అని అర్థము. మండల కాలంలో మనము దేవునికి దగ్గరగా నివసించేటువంటి సమయం ఇది. ఇదివరకు భవిష్య లోకమునకు దగ్గరగా, లోకాశలకు దగ్గరగా నివసించి ఉండవచ్చు. మండల కాలం మనకిచ్చేటువంటి పిలుపు ఏంటంటే, దేవునికి దగ్గరగా నివసించేటువంటి సమయం. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె అనేకులకు కనబడవలెనని ఉపవాసం ఉండకూడదు అని యేసుక్రీస్తు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి మీరు తలుపు వేసి రహస్యమందు చూచుచున్న మీ తండ్రికి ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభువు అందించిన బోధ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి దగ్గరగా జీవించేటువంటి సమయం, దేవునికి సమీపంగా జీవించేటువంటి సమయం. దేవుని ప్రియమైన బిడ్డలారా, గొప్ప గొప్ప భక్తులు ఉపవాసము చేత ఆధ్యాత్మిక బలాన్ని, శక్తిని, దైవ శక్తిని పొందుకున్న విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫాస్టింగ్ హంబుల్స్ ద సోల్. మన ఆత్మను అది వినయమైన దానిగా మారుస్తుంది. నువ్వు గర్వముతో ఉన్నావా, అహంకారముతో ఉన్నావా, అయితే నీ మనస్సుని వినయమైన దానిగా మారుస్తుంది. ఫాస్టింగ్ బ్రింగ్స్ స్పిరిచువల్ క్లారిటీ. ఆధ్యాత్మిక సత్యాన్ని నీకు తీసుకొని వస్తుంది. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు వినయమైన మనస్సును నీవు ధరించుకుంటావు. నీవు ఆధ్యాత్మికమైన సత్యాన్ని తెలుసుకుంటావు. ఫాస్టింగ్ స్ట్రెంగ్థెన్స్ ప్రేయర్. ఉపవాసం అనేది మన ప్రార్థనని బలపరిచేటువంటిది. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీకు ఆధ్యాత్మికమైన విషయాల్ని బోధిస్తుంది, తేటతెల్లపరుస్తుంది. ఇది నిన్ను వినయంగా మారుస్తుంది, నీ ప్రార్థనను బలపరుస్తుంది. ప్రేయర్ కనెక్ట్స్ అస్ విత్ గాడ్. ప్రార్థన అనేది దేవునితో మనల్ని ఐక్యపరుస్తుంది. ఇట్ కనెక్ట్స్ విత్ గాడ్. ప్రార్థన అనేది నిన్ను ఏకము చేసేటువంటి ప్రాముఖ్యమైన అంశము. ప్రార్థనతో నీవు దేవుణ్ణి కలుసుకుంటావు, దేవునితో అనుసంధానము కలిగి ఉంటావు, దేవునితో సత్సంబంధాలు కొనసాగిస్తావు, దేవునితో మాట్లాడుతావు. అది నిన్ను దేవునితో ఐక్యపరుస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేయర్ కనెక్ట్స్ అస్ విత్ గాడ్. ద వర్డ్ ఫీడ్స్ అస్. ప్రార్థన దేవునితో మనల్ని ఐక్యపరిస్తే, ప్రార్థన మనకు, దేవుని వాక్యము మనకి శక్తిని, బలాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మికమైన శక్తిని దేవుని వాక్యము మనకి పోషణ విలువలతో కూడినదై ఆత్మీయ జీవితానికి తోడై ఉంటుంది. ప్రేయర్ కనెక్ట్స్ అస్ విత్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫీడ్స్ అస్, బట్ ఫాస్టింగ్ షార్పెన్స్ అస్.
ఇట్ హంబుల్స్ అస్. అయితే దేవుని వాక్యము మనల్ని పోషణతో కూడిన ఆత్మీయ విలువలని మనకు అందిస్తే, ప్రార్థన దేవునితో మనల్ని ఐక్యపరిస్తే, ఉపవాసం అనేది మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అది మనల్ని వినయంలోనికి నడిపిస్తుంది. దేవుని సన్నిధిలో వినయ మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైంది. నీవు గర్వముతో ఆడంబరముతో దేవుని సన్నిధిలో నీవు ఉండలేవు. ప్రభు పర్వతమును ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడేవాడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయో, కపటముగా ప్రవర్తించకయో, దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో ప్రవర్తించుట. దీన మనస్సు ఉపవాసము నీకు బోధిస్తుంది. నీవు దీన మనస్సు కలిగి లేవా? నీవు గర్వముతో ఊగిపోతున్నావా? అహంకారముతో ఉన్నావా? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అనేది నేను వినయమైన వానిగా మారుస్తుంది. ఉపవాస ప్రార్థన అనేది నీ యొక్క ఆత్మను, నీ మనస్సును వినయంగా చేస్తుంది. ఉపవాసం అనేది ఆధ్యాత్మికమైన సత్యాలని, ఆధ్యాత్మికమైన విషయాలు నీకు తేటతెల్లంగా చేస్తుంది. ఉపవాసం అనేది నీ ప్రార్థనను బలపరిచేటువంటిది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఉపవాసము దేవుని మీద ఆధారపడేలాగా నిన్ను మారుస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకండి. ఎవరో చూడాలని ఉపవాసం ఉండకండి, దుఃఖముఖులై ఉండకండి. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ఎదుట ప్రార్థన చేయండి. దేవునికి నీకు మధ్య ఉండేటువంటి సత్సంబంధాలని ఉపవాసం నీకు బోధిస్తుంది. లోకానికి దూరంగా వచ్చి దేవునికి సమీపంగా జీవించడం ఉపవాసం అనేది నీకు నేర్పిస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఉపవాసము మనము దేవునికి సమీపంగా జీవించేటువంటి ప్రాముఖ్యమైన సమయమని జ్ఞాపకం చేస్తూ, మనం ఆ రీతిగానే లోకంలో జీవిస్తూ, లోకాశల్లో జీవిస్తూ, లోకపు పోకడను అనుసరించు వారమై ఉపవాసమున్న మన ఉపవాసము నిష్ప్రయోజనము. మన ఉపవాసము దేవునికి సమీపంగా అనగా దేవునితో సహవాసము కలిగి రహస్యమందు చూచుచున్న దేవుని దృష్టికి నీవు తెలియబడేటువంటి ఉపవాసము దేవుడు కోరుతున్నాడు. నీ ఉపవాసము వినయమైనదిగా ఉండుటకు దేవుడు పిలుపునిస్తున్నాడు. నీ ఉపవాసము నీ ప్రార్థన జీవితాన్ని బలపరిచేదిగా దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనుషులకు కనబడవలనని వేషధారణతో కూడిన ఉపవాసము దేవుడు కోరడము లేదు అని ఈ ప్రత్యేకమైన దినమున ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్యమందు రాయబడి ఉంది. నీవు 3 సంవత్సరాలు లోకంలో నిష్ఠానుసారముగా జీవించిన జీవితము కంటే ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట 3 సంవత్సరాల జీవిత ప్రయాణంకు మించినటువంటిదని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. ఉపవాస దినాల్లో మనం స్వీయ పరీక్ష, మనల్ని మనము తగ్గించుకొని, మనల్ని మనము వినయమైన మనస్సు గలవారమై దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ప్రార్థించేటువంటి ఈ ప్రత్యేకమైన సమయం అని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఈ ప్రత్యేకమైన 40 దినాల ఉపవాస యాత్రలో మన ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసంగా, దేవుని దృష్టికి అనుకూలమైన ఉపవాసంగా మనము ఆయనకు కొరకు జీవించేటువంటి సమయం అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కాలం ఏంటంటే మనం స్వీయ పరీక్ష చేసుకునేటువంటి సమయం. ఇంట్రాస్పెక్షన్ అని మాట పలుకుతాం. ఇంట్రాస్పెక్షన్ అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనలో ఉన్నటువంటి పాపభీతిని తొలగించుకోవాలి. ఉపవాసము మనల్ని, మన ప్రార్థన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, ప్రాముఖ్యంగా మన మనస్సును అది వినయమైనదిగా చేస్తుంది, మన ప్రార్థనను బలపరుస్తుంది. అటువంటి దేవుడు కోరే ఉపవాసములో జీవించి ఆయన దేవుని పొందుకున్నట్టుకు ప్రభు తన కృప దయచేయును గాక. ప్రార్థన చేస్తాం.
మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం విన బిడ్డలందరి మీద నీ పవిత్రాత్మను కుమ్మరించి మేము చేసేటువంటి దీక్ష, ఉపవాసము సమస్తము నీ నామానికి ఆశీర్వాదకరంగా, మా తండ్రి విశ్వాసంతో, భక్తితో ఉపవాస దీక్షలను ప్రతి బిడ్డ విశ్వాస జీవితానికి దీవెనకరంగా మార్చి దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.